హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కేజీబీవీలో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి మీరు ఏ రోజు నుంచి ఏ రోజు లోపల ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి, అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటుంది, డీటెయిల్స్గా ఎన్ని కేజీబీలు ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ నెల 22వ తేదీ అంటే మార్చి 22వ తేదీ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది కేజీబీలో అడ్మిషన్ కోసం. అది కూడా పూర్తిగా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, రాష్ట్రంలో మనకు 352 కేజీబీలు ఉన్నట్టయితే ఈ 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 6th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం, అలాగే 7, 8, 9 అలాగే 10th ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తరగతిలో ఈ బ్యాక్లాగ్ సీట్స్ అంటే ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టయితే మిగిలి ఉన్న సీట్ల కోసం ప్రకటన అయితే విడుదల చేశారు. సో అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా 6వ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అయితే పూర్తిగా ఖాళీగా ఉంటాయి. మిగతా సీట్లు అంటే 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు మాత్రమే వాళ్ళు అప్లికేషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి మార్చి 22 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని చాలా క్లియర్గా చెప్పారు. సో మరి ఈ కేజీబీవీలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలాంటి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాప్ అవుట్స్ అంటే బడి మానేసినటువంటి వారు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తిగా ఇది బాలికలకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అన్నమాట. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని కూడా చాలా క్లియర్గా చెప్తారు. ఎవరో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోకుండా డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి కానీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మా పాపకు సీట్ ఇమ్మంటే అక్కడ ఇచ్చే ప్రసక్తి ఉండదు. సో ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక మనకు లింక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే ఏదైనా మీకు సమస్య ఉన్నట్టయితే సో సందేహాల కోసం ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ నెంబర్ ఫోన్ చేసి కూడా వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో రేపటి నుంచి అంటే మార్చి 22వ తేదీ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఏప్రిల్ 11వ తేదీ లాస్ట్ డేట్గా ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఆన్లైన్లో అప్లికేషన్ కూడా ఏ విధంగా పెట్టాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అండి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాకపోతే అడ్మిషన్ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేది ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నోటిఫికేషన్ షెడ్యూల్ కానీ 6వ క్లాస్కి సంబంధించి చూస్తే రిలీజ్డ్ సూన్, అనౌన్స్డ్ సూన్, రిలీజ్డ్ సూన్, రిలీజ్డ్ సూన్, రిలీజ్డ్ సూన్ అనే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ 7th, 8th, 9th క్లాస్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్గా చూసుకున్నట్టయితే సో క్లియర్గా ఇంకా రిలీజ్డ్ సూన్ అనే కనిపిస్తుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ జూనియర్ ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ అనేది ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ అలాగే సీనియర్ ఇంటర్మీడియట్ కానీ చూసుకున్నా కూడా ఇంకా అప్డేట్ కాలేదనమాట. మార్చి 22, ఈరోజు మార్చి 21, రేపటి నుంచి మనకు ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే అవుతుంది. సో వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో మీరు ఏ క్లాస్కి అనేది అప్లై చేస్తారో ఆ క్లాస్ దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అనే ఎదురుగా మీరు క్లిక్ చేసి డీటెయిల్గా అప్లికేషన్ని ఫిలప్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్లియర్గా మీరు ఏ క్లాస్ అనేది మీరు చూసి ఆ విధంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఏపీ కేజీబీవీ అడ్మిషన్కి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.